ఇప్పుడు ఒక హై నెక్ బ్లౌజ్ కట్ చేయాలి. కస్టమర్ మనకేమో డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు, మెజర్మెంట్ బ్లౌజ్. ఇప్పుడు దీన్ని బట్టి మనం హై నెక్లో బ్లౌజ్ కట్ చేయాలి. దానికోసం ముందు మనం సైజ్ బ్లౌజ్ని మెజర్ చేసుకోవాలి. దీని లెంత్ చూసుకోవాలి. లెంత్ 13.5 ఉంది. ఓకే, లెంత్ 13.5. వెస్ట్కి యాజిటీజ్ ఎట్లా ఉందో అట్లా మార్జిన్స్ ఇక్కడ పెట్టేసుకోవాలి. డాట్ ప్లస్ ఎక్స్ట్రా మార్జిన్. సో ఆమ్ రౌండ్ ఒకటి మెజర్మెంట్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 15.5 వచ్చింది. లెంత్ 13.5, ఆమ్ రౌండ్ 15.5. ఇప్పుడు చెస్ట్ ఒకటి మెజర్ చేసుకోవాలి. దానికోసం మనం బ్లౌజ్ ఇట్లా వేసుకుని మెజర్ చేసుకోవాలి. ఇది 17.5 చెస్ట్ వచ్చింది. దీన్ని బట్టి మనం పైనకి మెజర్ చేసుకోవాలి. లెంత్ 13.5. సో ఆమ్ రౌండ్ డౌన్ మనం ఒక 7 ఇంచెస్ వరకు వేసుకోవాలి. మనం ఇక్కడ చెస్ట్ దగ్గర చెస్ట్ పెట్టుకోవాలి. 17.5. ఇప్పుడు ఏమి సైజ్లో ఇచ్చారు కాబట్టి యాక్చువల్లీ ఫుల్ షోల్డర్ ఎంతో తెలియదు. అప్రోచర్గా ఏమిది ఒక 14.5 ఉండొచ్చు. 14.5 షోల్డర్ ఉంటే అందులో మనం 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి దీనికి. అంటే కొంచెం హై నెక్ టైప్ వస్తుంది. సో 13.5 ఇంకే రెడీ వస్తే బాగుంటుంది. 13.5 ప్లస్ మార్జిన్. కింద పైన అట్లనే చూసుకోవాలి. 13.5 ప్లస్ మార్జిన్. ఇప్పుడు ఇది స్ట్రైట్గా డ్రాయింగ్ చేసుకోవాలి. సో నెక్ బ్రాడ్ చూసుకోవాలి. ఇది హై నెక్ కాబట్టి కొంచెం మనం బ్రాడ్ పెట్టుకోవచ్చు. మనం బ్రాడ్ పెడుతున్నాము. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు కన్నా కొంచెం ఎక్కువ, ఒక పాయింట్ అలా డౌన్ చేసుకోవాలి. సో ఇది డౌన్. కస్టమర్ బ్యాక్ నెక్ డీప్ కూడా మెజర్ చేసుకోవాలి ఒకసారి. లేదంటే కింద నుంచి ఇలా గ్యాప్ చూసి 4.5 వచ్చింది. కింద నుంచి ఇట్లా 4.5 పెట్టేసుకున్నా సరిపోతుంది. దానికన్నా మార్జిన్ పైకి మనం ఇక్కడ ఒక 2.5 డౌన్ వస్తుంది. 2.5 ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకోవాలి. మనకి 15.5 రావాలి ఆమ్ రౌండ్. ఎంత వచ్చిందో మెజర్ చేద్దాం. ఓకే, 15.5 కరెక్ట్గా వచ్చింది. మనకు ప్రాబ్లం లేదు. మన నెక్ మార్కింగ్ కూడా చేసుకోవాలి. ఒక నెక్ షేప్ ఇచ్చారు. సో ఇది నెక్ షేప్ కస్టమర్ది ఇలా వస్తుంది. ఓకే, కింద కొంచెం క్రాస్గా కొద్దిగా తీసుకోవాలి పైకి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రింజెస్ కట్. దానికోసం ఒక పేపర్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం. సో పేపర్ మీద బ్యాక్ పార్ట్ ఇట్లా వేసి సేమ్ ఇది ఎట్లా ఉందో అట్లా ఒకసారి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మనం ఇక్కడ ఈ మార్కింగ్ ఒకటి పెట్టుకోవాలి.
ఈ లైన్ కూడా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇట్లా గీత తీసుకోవాలి. మనం షోల్డర్ 13.5 రెడీ పెట్టాము. సో విత్ మార్జిన్స్తో చూసుకుంటే ఇది 7 పాయింట్ వచ్చింది. కింద కూడా ఇలా 7 పాయింట్ చూసుకుని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా గీత గీసుకొని ఇక్కడ నుంచి దీన్ని ఇలా రౌండ్ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ అట్లా తీసుకోవాలి. ఫ్రంట్ మెజర్మెంట్ తీసుకోవాలి సైడ్లో. ఫ్రంట్ మిడిల్ వచ్చేసి 9.5 ఉంది, కిందకి 14.5 ఉంది. మనం సేమ్ ఈ షోల్డర్ దగ్గర నుంచి 9.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 14.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ కింద మార్జిన్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. మిడిల్లో 4 ఇంచులు వస్తుంది ప్రింజెస్ పెట్టి ఫ్రంట్ పార్ట్. కింద కూడా సేమ్ 4 ఇంచులు పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అంటుంది ఫ్రంట్ 14 ఉంది. ఇప్పుడు మనకు 14 అయితే ఇది 8 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ ఎగస్ట్రా వచ్చింది కదా, ఆ ఎగస్ట్రా మనం ఇక్కడ తీసుకోవాలి. దీని నుంచి పై వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఒకటి సైడ్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఈ సైడ్కి సమానంగా వచ్చేది చూసుకోవాలి. దాని నుంచి ఇలా దీన్ని లెవెల్ చేసుకోవాలి. దీని సేప్ ఇట్లా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ 15.5 వచ్చింది కదా, అది ఫ్రంట్ కొలుచుకోవాలి. ఇది 15.5 ప్లస్ మార్జిన్. ఇప్పుడు ఎక్స్ట్రా మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనం మైనస్ చేసుకోవాలి ఇలా. సో దాంతోపాటు ఫ్రంట్ ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇది ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ ఇది 19 ఇంచెస్ వచ్చింది ఫ్రంట్లో, అంటే ఈ పార్ట్లో 19 ఇంచెస్ అనమాట. 9.5 19లో 1 ఇంచు. ఇది ఈ పార్ట్ కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ పెరగాలి. ఇది ఎట్లా అనేది ఒరిజినల్ కట్ చేసేటప్పుడు చెప్తాను. లైనింగ్ మీద ఈ పేపర్ పార్ట్ కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇది ఎలా ఉందో యాస్టీజ్ అట్లా కట్ చేసుకోవాలి. ఈ సైడ్ మాత్రం కొంచెం మార్జిన్ పెంచుకోవాలి. దానికోసం మార్కింగ్ వేసి చూపిస్తాం. సో ఇది ఒరిజినల్, దీనికి మార్జిన్స్ పెట్టుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్లో ఎంత తీసుకుంటామో అంత ఖర్చు దీనికి పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, మన సైడ్ పార్ట్. ఇది కూడా సేమ్ ఇలా పేపర్ పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పెరగాలని చెప్పాను కదా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర మనం ఇట్లా తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ పెంచుకోవాలి. 1 ఇంచ్ పెంచుకొని దీన్ని ఇలా ఈ మార్కింగ్లో కలుపుకోవాలి. ఇలాగ
ఇలా తీసుకోవాలి మార్కింగ్. మనం ఇక్కడి నుంచి ఎలా తీయకూడదు, ఇట్లా యాస్టేజ్కి ఇలా మంచి షేప్ వచ్చేటట్టు తీసుకోవాలి. షేప్ వచ్చేటట్టు తీసుకుని దీనికి మళ్ళీ మనం ఎక్స్ట్రా మార్జిన్స్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్కి మనం ఎంత మార్జిన్ చేసుకుంటామో అంత. ఈ సైడ్ మాత్రం అవసరం లేదు. ఈ ఆమ్ రౌండ్లీ మార్కింగ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఫ్రంట్. మనం గ్రాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ ఒక డిజైనర్ హ్యాండ్స్ ఇచ్చారు. మనమైతే ఫస్ట్ స్ట్రైట్ మార్కింగ్ వేసుకుని హ్యాండ్స్ లెంత్ ఒకసారి మెజర్ చేద్దాము. దీనికి పైన పఫ్ ఉంది కాబట్టి మనం పఫ్ని మెజర్ చేయకూడదు, ఇలా స్ట్రైట్గానే మెజర్ చేయాలి. 10 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్స్ లోపు 10 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్స్ లెంత్ 10 మార్కింగ్ వేసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్ వేసుకోవాలి. 10 ఆమ్ రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 15.5 కాబట్టి కౌంట్స్ తగ్గించుకుని 7.5 దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్లో వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. మార్కింగ్ వేసుకోవాలి. మన హ్యాండ్స్ డిజైన్ కదా, హ్యాండ్స్ డిజైన్ మాకు ఇట్లా రావాలి. సో మాకు ఈ బోర్డర్ వచ్చేసి 4.5 వచ్చింది. ఇలా 4.5 దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. చేసుకుని సైడ్ మార్జిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ కింద బోర్డర్ రావడం కోసం ఇట్లా కట్ చేసుకోవాలి. ఉన్న దాని మీద మళ్ళీ ఒకసారి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ కలిసేటట్టు చూసుకోవాలి. ఇట్లా మళ్ళీ మనం మెజర్ చేసుకోవాలి. 10 ఇంచెస్ 3 ఇంచెస్ కావాలి. సేమ్ అలాగే 15 ఇంచెస్ దగ్గర 7.5 దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఆమ్ రౌండ్ మార్కింగ్ వేసుకుని దీన్ని తీసేసుకుని ఇలా కటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని మీద పిల్స్ వస్తాయి అన్నమాట. పిల్స్ అనేది దీని మీద వస్తాయి. ఇది మనకి ఇప్పటివరకు లైనింగ్ కటింగ్ అయింది. మనం ఒరిజినల్ టాప్ కట్ చేసుకోవాలి. సో ఆఫ్ చేయాలి. ఫస్ట్ మనం గోడలు కట్ చేసుకోవాలి.
టూ సైడ్ ఉన్నాయి, టూ సైడ్ బోర్డర్లు మనం కట్ చేసుకోవాలి. ఈ బోర్డర్కి మనకి క్లాత్ వస్తుంది, ఇది సరిపోవట్లేదు కాబట్టి టూ సైడ్ నుంచి తీసుకున్నాము. టూ బోర్డర్ నుంచి త్రీ బోర్డర్స్ ఇలా పెట్టాము. హ్యాండ్స్గా కింద బోర్డర్ ఫస్ట్ మనం కట్ చేస్తున్నాం. ఫస్ట్ దీని మీద ఇలా పరుచుకోవాలి. మనం వదినాన్ని కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద నెక్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ ఇది ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ పైన నెక్ 3.5 గ్రావర్ తీసుకున్నాము. ఏమైంది 7 ఇంచెస్ నెక్ డీప్ వచ్చింది, ఫ్రంట్ నెక్ డీప్. బాక్స్లో ఇలా తీసుకుని రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి. మనం పిట్స్ క్లాత్ ఈ క్లాత్ కట్ చేసుకోవాలి. సో ఆబ్జెక్ట్ ఎందుకంటే ఇట్లా స్ట్రేట్ చూసుకోవాలి. నెక్స్ట్లో చాలా తక్కువ క్లాత్ ఉంది, ఈ పిట్స్ కోసం ఇంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒక 5 ఇంచెస్ అట్లా ఉన్న లెంత్ కన్నా ఒక 1.5 ఇంచెస్ లెంత్ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. స్ట్రేటే వేసుకోవాలి. మనం మిగిలిన క్లాత్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు వస్తుంది. ఇది కూడా షేప్ ఏం తీయకూడదు, స్ట్రేట్గానే ఉంచాలి. క్లాత్ తక్కువ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మేము అడ్జస్ట్ చేసుకుంటాము. సో మీరు మాత్రం ఇలా స్ట్రేట్గా కాదు 2 పీసెస్ తీసుకోవాలి. సో ఇది కటింగ్. సో ఇది డీప్ నెక్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తే దాన్ని హై నెక్గా కన్వర్ట్ చేసి కటింగ్ చేసిన బ్లౌజ్. సో ఇక్కడ ఫినిష్.